Hi everyone, again welcome back to our channel. సో వన్స్ ఆఫ్టర్ త్రిబుల్ ఐటీ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అందరి మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. సో అరౌండ్ 50,000 మెంబర్స్ అప్లై చేసి ఉంటే దాంట్లో కేవలం 4,000 మెంబర్స్కి సీట్ వచ్చింది. సో రిమైనింగ్ అరౌండ్ ఒక 10 to 15,000 మెంబర్స్ అయితే నాకు తెలిసినంత వరకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి కొంచెం ఆలోచిస్తారు. అండ్ దాంట్లో పర్టికులర్గా త్రిబుల్ ఐటీలో సీట్ రాలేదని బాధపడే వాళ్ళు అరౌండ్ 2 to 3,000 మెంబర్స్ అయితే ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఆ 2 to 3,000 మెంబర్స్కి యూజ్ అయ్యేలాగైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ చూద్దాం. త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, అండ్ అసలు ఉంటుందా సెకండ్ కౌన్సిలింగ్ అనేది, అండ్ సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ అప్లై చేయాలి. సో నాకు కొంతమంది కామెంట్ సెక్షన్స్ అండ్ కొంతమంది మెయిల్ చేయడం ద్వారా నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను అండ్ కొన్ని డౌట్స్ అయితే గ్యాదర్ చేశాను. కానీ నా లాస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ బట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మ్యాక్సిమం లాస్ట్ 2 yearsలో చూసుకుంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పెద్ద ఎక్కువైతే జరగలేదు లాస్ట్ 2 yearsలో. ఎందుకంటే మ్యాక్సిమం ఫస్ట్ సెలక్షన్ లిస్ట్లోనే ఎవరి నేమ్స్ అయితే మెన్షన్ చేశారో ఆ నేమ్స్లోనే మ్యాక్సిమం సీట్స్ అనేవి ఫిల్ అయితే అయిపోయాయి. అండ్ ఆ రేర్ కేసెస్లో అరౌండ్ ఒక 10 to 20 సీట్స్ కోసం అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది వాళ్ళు కండక్ట్ చేశారు. అండ్ మేబీ ఇయర్ ఉంటుందా అంటే ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అన్న డౌట్ మీకు ఉంటే, సో త్రిబుల్ ఐటీ టోటల్ కౌన్సిలింగ్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మొన్న లిస్ట్ వదిలారు కదా, మొన్న లిస్ట్ వదిలిన వాళ్ళ నేమ్స్, ఆ నేమ్స్కి కౌన్సిలింగ్ అనేది July 22 టు అరౌండ్ July 31, అదే July 30 వరకు అయితే ఉన్నాయి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లిస్ట్ వచ్చేసి మ్యాక్సిమం మీకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే రావచ్చు. సో సెకండ్ ఫేజ్కి అది ఉంటుందా అసలు ఉండదా అంటే మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే చేయలేం దానికి. దట్స్ డిపెండ్ అపాన్ ది పర్సన్స్ దట్ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు అపియర్ ఫర్ ది కౌన్సిలింగ్కి ఎవరైతే అసలు అపియర్ అవరా అన్న కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. సో దాని గురించి అయితే ఎక్కువ ఆలోచించొద్దు. సో నా సైడ్ నుంచి ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మీరు ఆలోచించకుండా ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లేదా మొన్న రిలీజ్ చేసిన సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ అనేది లేకపోతే మీరు మ్యాక్సిమం వేరే కాలేజెస్లో జాయిన్ అయిపోవడం అనేది వన్ ఆఫ్ ది గుడ్ అండ్ బెటర్ ఆప్షన్. ఎందుకంటే సెకండ్ ఫేజ్కి మ్యాక్సిమం ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ బై లక్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తే దట్స్ వెరీ వెల్ అండ్ గుడ్. ఒకవేళ సీట్ రాకపోతే మళ్ళీ మీరు టైం వేస్ట్ అవ్వకూడదు అండ్ మీ వేరే కాలేజ్లో జాయిన్ అవ్వకుండా ఉండకూడదు. కాబట్టి మీరు ఇట్స్ బెటర్ యూ గైస్ జాయిన్ ఇన్ అదర్ కాలేజెస్. సో ఇక్కడ ఈ కామెంట్స్కి రిప్లై చూద్దాం అండ్ ఈ రిప్లై ఇచ్చే ప్రాసెస్లో నేను మీ డౌట్స్ని అయితే క్లియర్ చేస్తాను. అన్న సెకండ్ ఫేజ్ ఇంకా ఎన్ని సీట్స్ ఉంటాయి, సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఓకే సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అన్న క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి దట్స్ మ్యాక్సిమం డిపెండ్స్ అపాన్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ ఆర్ గోయింగ్ టు అటెండ్ ఇన్ ద కౌన్సిలింగ్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళని బేస్ చేసుకుని ఉంటుంది. సో మ్యాక్స్ వచ్చేసి అరౌండ్ 20 to 30 సీట్స్ అనేవి మనం అనుకుందాం ఆన్ అన్ యావరేజ్. అది కూడా తక్కువ, ఒకవేళ మ్యాక్స్ ఉంటే ఒక 100 సీట్స్ ఉండొచ్చు. మినిమం వచ్చేసి 20 to 30 సీట్స్ అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ డౌట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ గురించి వీడియో చేయను. ఓకే వీడియో అయితే చేశాను ఆల్రెడీ. సెకండ్ ఫేజ్లో సెకండ్ ఫేజ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మ్యాక్సిమం సెకండ్ ఫేజ్ లిస్ట్ వచ్చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ని రిలీజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కొన్ని రేర్ కేసెస్లో ఆగస్ట్ సెకండ్ వీక్లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అన్న ఇప్పుడు సెకండ్ ఫేజ్కి మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా స్టార్టింగ్లో అప్లై చేసిన అప్లికేషన్స్ని చూస్తారా? సో సెకండ్ ఫేజ్కి వచ్చేసి మళ్ళీ అప్లై చేసుకోక్కర్లేదు. స్టార్టింగ్లో మీరు అప్లై చేసిన ఆ సెలక్షన్ లిస్ట్ ప్రిఫరెన్స్ మీ మెరిట్ని బేస్ చేసుకుని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కానీ కొన్ని రేర్ కేసెస్లో ఒకటైతే జరగచ్చు, అదేంటంటే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఏమీ మనీ కట్ పే చేయక్కర్లేదు, కానీ జస్ట్ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎమ్ విల్లింగ్ ఫర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని వెబ్సైట్లో మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే నేను అరౌండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆ టైంలో వీడియో అయితే చేస్తాను. సో మ్యాక్సిమం అయితే మీరు ఏం అప్లై చేయక్కర్లేదు కొన్ని రేర్ కేసెస్లో తప్పించి. సో త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మ్యాక్స్ డౌట్స్ అయితే క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేమైనా సెకండ్ ఫేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ బీ గోయింగ్ టు గివ్ రిప్లై ఫర్ యువర్ డౌట్స్. సో థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. Bye.